వెల్కమ్ టు మధు లవ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మటన్ లివర్ కర్రీ అండి. అది కూడా బీఫ్ లివర్ అండి. మనం ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్ ఆనియన్స్ ఎక్కువగా తీసుకొని అలాగే మిర్చి ఇలాగ కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మగ్గించాలండి. మనకు ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట. ఈ లివర్ కర్రీకి ఆనియన్స్ లేకపోయినా బాగుంటుంది. బట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలనుకునేటప్పుడు మాత్రం మీరు ఇలాగే ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. మనం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇలా చేంజ్ అయినప్పుడు మనం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. చూసారా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను. అలాగే దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఎంత కలిపితే అంత బావుంటదనమాట. ఇలా కలిపిన దాంట్లోని మనం ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న లివర్‌ని ఇలా కట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూనే ఉండాలి. లివర్ చూసారా నేను వాటర్ ఏమీ లేకుండా చక్కగానే వాటర్ మొత్తం డ్రైన్ చేసి మరీ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న దాంట్లోని మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది అస్సలు రాదు. నేను ముందుగా కడుక్కునేటప్పుడే చాలా శుభ్రంగా వాటర్లోనే ఉప్పు కొంచెం పసుపు వేసి చాలాసార్లు కడిగి యాడ్ చేశాను. మీరు ముందుగానే ఎక్కువగా పసుపు యాడ్ చేసుకుంటే మాత్రం పసుపు యాడ్ చేయొద్దు. నేను ఎక్కువ పసుపుతో కడగలే కాబట్టిగా లైట్‌గా 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి నేను శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాను. చూసారా ఈ స్టేజ్‌లో మనకి నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు. కానీ వాటర్ వచ్చింది. వాటర్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడితో అయిపోయినట్టు కాదండి. మనం ముందుగా రాళ్ళ ఉప్పు మాత్రం యాడ్ చేసుకోండి. ఎందుకంటే నీచు కర్రీకి రాళ్ళ ఉప్పు అనేది చాలా చాలా మంచిదనమాట. ఒకలాంటి ఫ్లేవర్ చాలా బావుంటది. సాల్ట్ ఏస్తే రాళ్ళ ఉప్పులో ఉన్నంత టేస్ట్ అయితే రాదు. సో, మీరు మాత్రం నీచు కర్రీ వండేటప్పుడు మాత్రం మీరు రాళ్ళ ఉప్పు మాత్రమే యాడ్ చేసుకోండి. చూసారా మూత పెట్టి మగ్గించుకున్నాక వాటర్ అనేది ఎలాగ వచ్చిందో ఇలా ఈ స్టేజ్‌లోనే మనం 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఇది స్పైసీగా కావాలి కాబట్టిగా 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్‌తోనే స్కిప్ చేసుకోండి. ఈ కర్రీ మాత్రం చపాతీలోకి గానీ, బిర్యానీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా స్పైసీగా చాలా బావుంటదండి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో మాత్రం మూత పెడుతూ అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది అడుగు పట్టేస్తదనమాట. లివర్ కదా తొందరగా మాడిపోయినట్టు మాడి వాసన వస్తే అస్సలు బాగోదు. ఇలా కలుపుతూనే ఉండాలి. నేను చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన దాంట్లోని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా అనేది మీకు ఆప్షనల్ అండి. కావలిస్తే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడం కోసం గరం మసాలా ఉంటే చాలా చాలా బావుంటది. నేనైతే గరం మసాలా ప్రతి నీచ్ కర్రీలోకి వాడతాననమాట. మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో కదా! ఇంకా కర్రీ అయిపోయినట్టే అని అనుకుంటున్నారా? లేదండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. అక్కడక్కడ బ్రౌను, మొత్తం గ్రీను అసలు చూస్తూనే నోరూరిపోతుంది కదా! ఇంకా మన లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా చాలా బావుంది కదా! మీకు కూడా నోరూరుతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసారు కదా! మీకు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. చాలా చాలా బావుంది కదా! యమ్మీగా. ఇదైతే మాత్రం చపాతీలోకి గానీ, బిర్యానీలోకి గానీ, ఇంకా రైస్‌లోకి గానీ చాలా చాలా బావుంటదండి. పుల్కాలోకైతే ఇంకా పిల్లలకైతే ఇలా పెట్టేసినా చాలా చాలా బలమండి. మనం అస్సలు లివర్ కర్రీని అస్సలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా చాలా మంచిది. మనం మటన్, చికెన్ కన్నా ఇలాంటి లివర్‌తో ట్రై చేయండి. చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్.